గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. స్వేచ్ఛ అంటే ఏమిటి? మీ ఆవిడికి తెలియకుండా మీరు సినిమాకి వెళ్దాం సార్. ఏంట్రా పెద్ద తెలిసేట్టు మాట్లాడుతున్నావు? మా ఆవిడ తెలియకుండా సినిమాకి వెళ్తే ఊరుకుంటుంది అనుకుంటున్నావా? చవడాలు తీసి పారేస్తుంది. చెప్పే వెళ్తాం. కూర్చో. ఏంట్రా నా పొద్దున్నే సినిమాకి టైం అవుతుంది, లేవరా. హక్కుల కోసం పోరాడితే ఏంటో అరగంట తర్వాత లోపలికి వచ్చి రావచ్చా సార్ అంటావేంటి? ప్రిన్సిపల్ గారు వెళ్ళమన్నారండి. ప్రిన్సిపల్ గారు వెళ్ళమంటే నేను అడిస్తానా? 3 క్వశ్చన్లు వేస్తాను, సమాధానం చెప్పి లోపలికి అడుగు పెట్టు, సరేనా? తాజ్ మహల్ కట్టించింది ఎవరు? మీరు చెప్పదు. తాజ్ మహల్ తెలియదు సార్. సరే, ఈజీ క్వశ్చన్ చెప్పు. మనిషి శరీరంలో తలనొప్పి ఏ ప్రాంతంలో వస్తుంది? మీరు చెప్పలేదు, తెలియదు మీకు కూడా. చెప్పు చెప్పు. దగ్గరికి వస్తున్నావు, దగ్గరికి వస్తున్నావు, దగ్గరికి వస్తున్నావు, దగ్గరికి వచ్చావు. చెప్పు చెప్పు. ఏంట్రా డిగ్రీ ఫైనల్ ఇయర్ క్లాసులో నేనేమో 7th స్టాండర్డ్ క్వశ్చన్ చేస్తున్నాను, ప్రతిదానికి లేదు తెలియదు అంటావేంటి? రాత్రితో చదువుకోకుండా ఇంటూ ఏం చేస్తుంటావురా? ఫ్రెండ్స్ తో మందు కొట్టి పడుకుంటాను సార్. మరి ఆ మాట చెప్పవే. ఏంట్రా క్లాస్ రూమ్ లో పబ్లిక్ గా లెక్చరర్ తోటి మందు గురించి మాట్లాడతావా? ఎంత ఏంట్రా కొడతావా? కొట్టు కొట్టు కొట్టరా, కొట్టు కొట్టు. ఏంట్రా కొడుతావా? కొడు పొడవరా. నువ్వెవరు మా ఆవిడకైనా పెద్ద రౌడీవా? పొడవరా పొడు. నేను రౌడీని కాదు సార్, కార్పెంటర్ని. కుర్చీ రిపేర్ చేయడానికి వచ్చాను. చాలు చాలు చాలు. రే ఇప్పుడు మనం ఎక్కడున్నాం? ఆ తెలివితేటలే వద్దని చెప్పేది. పాఠంలో ఎక్కడున్నాం? అది ఇప్పుడు ఎవరు చెప్తారు? అరే వేణు నువ్వు చెప్పు. స్వేచ్ఛ అంటే ఏమిటి? ఏంటి సార్ స్వేచ్ఛ? పొద్దున్నే లేచి బాత్రూమ్కి వెళ్దాం అంటే తమ్ముడు అడ్డుంటాడు, అక్కడ స్వేచ్ఛ లేదు. ఇంట్లో నుంచి బయటకు రాగానే ఎదురింటి అమ్మాయితో మాట్లాడుతూ ఉంటాడు, నాన్న ఉంటాడు, అక్కడ స్వేచ్ఛ లేదు. బస్ స్టాప్ లో అమ్మాయికి సైడ్ కొడదాం అంటే బీట్ కానిస్టేబుల్ ఉంటాడు, అక్కడ స్వేచ్ఛ లేదు. క్లాసు రాకుండా సినిమాకి వెళ్దాం అంటే మీరు స్వేచ్ఛ ఎవరు? అసలు మీ ఇంట్లో మీ ఆవిడ ముందు మీకు మాట్లాడడానికి మీకే స్వేచ్ఛ లేదు, ఇంకెక్కడ సార్ స్వేచ్ఛ ఉంది? ఎక్కడ సార్? నిజమేరా, నీకు స్వేచ్ఛ లేదు, నాకు స్వేచ్ఛ లేదు. నాకు మా ఆవిడ స్వేచ్ఛ ఇవ్వదు. నీకు నేను ఇస్తున్నాను స్వేచ్ఛ, నువ్వు వెళ్ళిపోరా. వెళ్ళరా, నీ ఇష్టం మాకు వెళ్ళిపోరా. నీకు స్వేచ్ఛ లేకుండా నేను ఎందుకు పాఠం చెప్పడం? ఇది ఒక్కటి అమ్మితే చాలా మార్నింగ్ షోకి మనకు డబ్బులు సరిపోతాయి. చూడు సిమెంట్ బాటిల్ రా, ఇదేదో సినిమా టికెట్ సరిపోయేటట్టుంది. అది సిమెంట్ కాదు, సైలెంట్ పాయిజన్. సస్తా పెట్టే. అబ్బా సైనడ్ తాగుతున్నారా? శంకర్ ఏమైంది? బావగారు ఏవై మొత్తం అంతా రెడీనా? మంత్రులు గారు టైం అవుతుంది కదా, అమ్మాయిని తీసుకురావచ్చా? మీరేనా మా లలితం చేసుకోపోయేది? అవును, మీరెవరు? మేము లలిత ఫ్రెండ్స్లే. సిస్టర్ ఎక్కడ? పైన ఉంది. పెళ్లి కల వచ్చేసిందే బావా, పిల్ల నేను ఎత్తుకుపోతాను బావా. అయ్య బాబాయ్ సిగ్గే. మేము శంకర్ ఫ్రెండ్స్. నీకు శంకర్ అంటే ఇష్టమేనా? అతన్ని పెళ్లి చేసుకుంటావా? ఇంకేంట్రా ప్రాబ్లమ్స్? పద. ఎవరయ్యా మీరు? సార్ మీ అమ్మాయి మా ఫ్రెండ్ శంకర్ ప్రేమించుకున్నారు సార్, వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తే బాగుంటుంది. నా కూతురు పెళ్లి నా ఇష్టం, అది నా మాట కాదని ఎవరిని పెళ్లి చేసుకున్నా వాడు అంతు చూస్తాను. గొడవ చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వెళ్తాం సార్, మాది యూత్, మేము అనుకున్నది చేశాకే వెళ్తాం. ఎవడైనా అడ్డొస్తే మా చైతన్య రథ చక్రాల కింద పడి అప్పడల్లా అణిగిపోవాల్సింది. మీ పెద్దలు ఉన్నారే, మా పిల్లల మనసు అస్సలు అర్థం చేసుకోరు. మీ పెద్దలు ఎప్పుడే అంటే ఆగ్రా. శంకర్ని లలితని ఒకటి చేద్దాం, కాదంటే ఈ ఇంట్లో రక్తం ఏర్లై పారుద్ది. బాగున్నాయా? కుర్రాళ్ళు మంచి ఆవేశంలో ఉన్నారు. ఇంతకీ నేను ఎవరో తెలుసా? ఎరా డిఎస్పీ గారింటికి వెళ్ళి నిశ్చితార్థం జడగొడతారా? పుడింగ్ ఇల్లాగా
పెద్ద హీరోల్లాగా డిఎస్పీ గారికే క్లాసులు బీకుతారా మీరు? ఎరా, మీరు యూత మీ చైతన్య రథ చక్రాల కింద పడి మేము అప్పుడల్లాగా నలిగిపోతామా? ఐ, మొయ్, మొయ్రా. సౌండ్. ఎరా, రక్తం కారుతోందా యూరిన్ కారుతోందా? మీ జిడ్డు మొహాలకి కలర్ఫుల్ కట్రాయలు కూడానా? పెళ్లి చెప్పండి. జాకీ టిమ్మి, జిప్పి, రూపా, విలాన్. పేర్లు చెప్పండి రా. వేణు వేణు రాజేష్, వెంకీ సార్, సాయి. బల్బా? పాపం ఆడకృత్యం జాలి పడినట్టుందిరా. ఏంటి? నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి సార్. అయితే రా. సార్ మీరు కొడితే కొట్టారు కానీ లేడీస్ తో కుట్టించగలరు సార్. మీ కాలు పట్టుకున్నాను Yes, sir. సార్. ఇదిగో దుర్గా వాళ్ళ వదిలేయ్. అమ్మా నొప్పి. అబ్బా నొప్పి నొప్పి అంటే ఎలారా, కాస్త ఓర్చుకో. అబ్బా ఎంత గట్టిగా కొట్టారో దొంగ సచ్చినోళ్ళు. మరి పోయి పోయి పోలీసు వాళ్ళతో పెట్టుకున్నాడు. వాళ్ళతో వ్యవహారం ముతగ్గానే ఉంటుంది, మెతగ్గా ఉండదు. హలో హలో, ఎవరు? ఎవరు మాట్లాడుతున్నారు? నేను రమ టీచర్ని మాట్లాడుతున్నాను. బంటి రోజు స్కూల్ కి రాడండి. ఎందుకని? వాళ్ళని పోలీసులు కొట్టారు. ఆ గొడవలో పడి బంటి హోంవర్క్ చేయలేదు. హోంవర్క్ చేయకపోతే మీరు కొడతారు కదా, అందుకని. ఇంతకీ మీరెవరు? నేను అది మా నాన్నని మాట్లాడుతున్నాను. ఎలుగు బంటి స్కూల్లో కూడా చెప్పావా? కొట్టామంటే టీవీ నేను కూడా చెప్పేస్తాను. చాలా థ్యాంక్స్ రా, మా మ్యారేజ్ సెటిల్ అయింది. కంగ్రాట్స్ రా, కంగ్రాట్స్ అమ్మా. నువ్వు చేసిన గొడవ వల్లేరా మా పేరెంట్స్ మ్యారేజ్ ఒప్పుకున్నారు. అవునన్నయ్య, ఈ నెల 9వ తారీఖు వైజాగ్ లో మా పెళ్లి. మీరు మీ Sure, ఫ్రెండ్స్ తప్పకుండా తప్పకుండా నేను రావాలి. రాకపోతే ఎలా? నాన్న దేనికి పనికిరానన్నావుగా, ఇదిగో మనమే కలిపి. నమస్తే అంకుల్. ఓ ఆల్ ది బెస్ట్. ఆ రోజు వేణు హెల్ప్ చేసి ఉండకపోతే ఇలా మీ ముందు ఉండేవాళ్ళం కాదు అంకుల్. తప్పకుండా రండి అంకుల్. మంచిదమ్మా. తీసుకో. మీరు కంగారు పడకండి, వాళ్ళు ఇలా డిస్టర్బ్ చేస్తారని నాకు ముందే తెలుసు, అందుకే ఇక్కడ ఉన్నా. ఇంకా లేట్ అయింది. రండి రా. చెప్పు. రండి రండి. రేయ్ ఈ టైంలో వచ్చారేంట్రా? బస్సు మిస్ అయిందిరా. మిస్ అమ్మా. అవును ముహూర్తం అంతటి కదా, 12 కల్లా వెళ్ళిపోతాంలే. బయట రూములు లేవురా, రూములున్నా మంచాలు లేవు. ఎన్ని కావాలి ఎందుకు? లలిత అయితే అది బ్యాగ్ అడదామా? ఫ్రెండ్స్. నాకైతే ఏం క్యాచ్ అరే శంకర్, శంకర్ ఫస్ట్ నైట్ రోజు ఫ్రెండ్స్ బత్తాయి తింటే బెటరా, యాపిల్ తింటే బెటరా? రెండు తినొచ్చురా. నాకు మాత్రం దహంగా ఉంది, నేను పాలు తాగుతాను. అరే రే ఆ పాలు తాగకూడదురా. మరి ఏమంటారా, పెద్ద బీర్లు వచ్చిపోయినట్టు పాలు తాగకూడదా? తాగరా. నేను తాగుతాను, నా ఇష్టం. శంకర్, వీళ్ళకి ఏం కావాలో నాకు అర్థమైంది. ఏంటది? వీళ్ళందరికీ మంచి బీర్ పార్టీ ఇవ్వాలి. చంపేశారు కదా. వీడి గురించి ఆయన తన్నులుతున్నది మేము. ఈ డిటెంట్ తెలిస్తే వేరే ఎవరిని రే, రే, ఆపరా బాబు. వర్షం పడేలా ఉంది, వెళ్దాం పదండి. ఆటో స్టేషన్ కి వస్తావా? ఎక్కండి. అరే రారా బాబు. నేను రాను రా. అబ్బా పదరా బాబు, లెగు. రేయ్ అమ్మాయి ఊళ్ళోనే ఎక్కడ ఉందిరా, నేను వెతుక్కుంటాను రా. ఒరే నీ అబ్బా, ఆ అమ్మాయి మనలాగే పెళ్లికో పేరెంటానికి వచ్చి ఉంటది. ఈ పాటికి వెళ్ళుంటది కూడా. రారా. రే ప్లీజ్, నేను ఇక్కడే ఉంటాను. వస్తావా లేదా? ఆ అమ్మాయిని అడిగి చెప్తాను రా. బోర్స్ పడితే అమ్మాయి కనిపిస్తుంది, బొమ్మ పడితే కనపడదు.
తీరా ప్లీజ్ టెన్షన్ పెట్టండి తీరా తీరా బాబు అమ్మాయి కనిపించింది నేను చెప్పానే అతనే రండి. హాయ్ హాయ్. ఆ రోజు గోదావరిలోకి దూకేసింది మీరే కదా? నేను దూకడం మీరు చూసారండి? యా చూశాను. అమ్మా అసలు ఎందుకు అలా దూకారు? మీరు గోదావరిలోకి 5 రూపీస్ కాయిన్ ఇసిరేశారు కదండి, దాని గురించి అండి. రియలీ? అవునండి, అప్పటి నుంచి ఆ కాయిన్ నా ప్రాణంలో చూసుకుంటానండి. అరే ఈ స్టిక్కర్ బాగుంది, నాకు ఇచ్చేస్తారా? ఏంటండి ఇచ్చేది? ఇవ్వను. ప్లీజ్ అండి, ఇవ్వనండి. నాకు ఎందుకు ఇవ్వండి, ఇవ్వాలి? please. లేదండి, నా ప్రాణం అండి. పర్లేదండి, నేను లేదండి, వేరే నేను ఇవ్వనండి. కాయిన్ ఇస్తాను. ఎవరు మీకు దొరికింది కదా, ఇచ్చేయండి. అయితే ఇచ్చేస్తారా? అవునండి, నా ప్రాణం please, అండి, నేను నాకు ఇవ్వనండి. ఇవ్వను please. ఇవ్వను. నాకు ఇస్తారా? మీకా మీరు అడిగితే నా ప్రాణమైనా ఇచ్చేస్తాను. హలో హలో టికెట్ టికెట్ తీసుకోండి. టికెట్ 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 తీసుకోండి. అమ్మో 5 రూపాయలు సార్. సార్ 5 రూపాయలు కానివ్వండి సార్ ప్లీజ్. ఉండవయ్యా. సార్ 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 ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ 5 రూపాయలు కానీ ఇచ్చాను సార్ ప్లీజ్. సైన్స్ కొని ఇదేదో సార్ 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 ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ మీ కాళ్ళు దండం పెడతాను సార్ ప్లీజ్ సార్. సార్ సార్ ప్లీజ్ సార్ మీ బ్యాగ్ ఇవ్వండి సార్, నేను వెతుక్కుంటాను సార్ ప్లీజ్ సార్. వెతుకోవా వెతుకో. సార్ ఇక్కడ లేదు, ఎవరికైనా ఇచ్చారా? ఇందాక ఆవిడకి ఇచ్చేస్తాను ఏ, చూడండి. అక్క నా 5 రూపీస్ కానీ ఉందేమో చూడక ప్లీజ్. అక్క చూడక అతను ఇచ్చాను అంటున్నాడు అక్క, గీతా ప్లీజ్ కాలేజ్ బస్ స్టాప్. అక్క. దిగండి దిగండి. చూడక ప్లీజ్ అక్క, ప్లీజ్ అక్క 5 రూపాయలు బదులు 100 రూపాయలు ఇస్తాను. త్వరగా రావే. ప్లీజ్ ఎక్స్ట్రా ప్లీజ్. రైట్ రైట్. ఇవ్వు. ఇవ్వక ప్లీజ్. ఇదిగో తీసుకో. అమ్మయ్యా. సార్ బస్ ఆపండి సార్. మీటింగ్ లో వాళ్ళందరికీ ఎలా ఎక్స్ప్లెయిన్ అరే ఇప్పుడే వస్తున్నాను, రాగండి. ఏం చేస్తున్నావు? నేను నిన్ను లవ్ చేస్తున్నాను, నువ్వు కూడా నన్ను లవ్ చేయాలి. కాదంటే మన కాలేజ్ బిల్డింగ్ పై నుంచి దూకేస్తాను. ఇదిగో చూడు, 5 నంబర్స్ కౌంట్ చేస్తా, ఈలోగా ఐ లవ్ యూ చెప్పాలి. నువ్వు చావడానికి బిల్డింగ్ ఎక్కర్లేదురా, ఈ హైట్ చాలు. సారీ సార్, ఇంకొకసారి చేయండి సార్. చదువుకోమని కాలేజీకి పంపిస్తే ఒళ్ళు కొవ్వెక్కి లవ్ లవ్ అని కొట్టుకుంటారా? అది చూపేంట్రా, చూపేండి. బిల్డింగ్ పైన దూకుతారండం, ట్రైన్ కింద పడ్డానండం. ఫ్యాషన్ అయిపోయిందిరా మీకు, ఫ్యాషన్ అయిపోయిందిరా. అంత చీపారా లవ్ అంటే? అంత చీపా నిన్ను రై. ఆ ఫ్యాషన్ ఏంట్రా, ఆ జుట్టేంటి? రై తప్పండి సార్. తాట తీస్తారు రాయస్కెల్ బయలుదేరండి. స్టేట్ లెవెల్లో మనం ఆర్గనైజ్ చేయబోయే గీతమ్స్ యూత్ ఫెస్టివల్కి సంబంధించినటువంటి ప్లాన్ ఇది. మన ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అయిన అను తన ఫ్రెండ్స్ కలిసి దీన్ని డిజైన్ చేశారు. ఇప్పుడు మనం సీడీ డెమో చూసి దీనిలో మార్పులు చేర్పులు ఉంటే డిస్కస్ చేద్దాం. అను ప్లే చేయమా? ఓకే సార్. లైట్స్ ఆఫ్ ప్లీజ్. సో గీతమ్స్ యూత్ ఫెస్టివల్, దిస్ ఇస్ ద ఎంట్రీ గేట్. ఈ రోడ్ స్ట్రైట్గా మెయిన్ స్టేజ్ వరకు వెళ్తుంది. అండ్ దిస్ ఇస్ ద ఇండోర్ ఆడిటోరియం. ఇక్కడ కాంపిటీషన్స్ అన్నీ కండక్ట్ చేస్తున్నాం. అండ్ పార్టిసిపెంట్స్కి అందరికీ ఈజీగా ఉంటుందని ఆడిటోరియం పక్కనే క్యాంటీన్ పెడుతున్నాం. క్యాంటీన్ పక్కన ఆ ప్లేస్లో ఇన్ఫర్మేషన్ సెంటర్ వస్తుంది సార్. ప్లాన్ చాలా పర్ఫెక్ట్ గా ఉందనిపిస్తుంది సార్, మీరేమంటారు? ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. కంగ్రాట్స్ అను, చాలా బాగా డిజైన్ చేశావు. ప్రాజెక్ట్ సక్సెస్ చేయాలి. ఓకే సార్. ఓకే, ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. 15 రోజులు యూత్ ఫెస్టివల్.
రాజమండ్రికి వచ్చేసాక మళ్ళీ వైజాగ్ వెళ్దామంటారు రైడు. ఇది ఎక్కడ కూడా రా బాబు, మన మొహాలు ఒక్కరోజైనా కాలేజీలో జరిగే కాంపిటీషన్ కే పోలేదు. అటువంటి స్టేట్ లెవెల్ కాంపిటీషన్ అంటే మాటలు కాదురా బాబు, ఆటలు ఆడాలి, పాటలు పాడాలి, పడరాని పాటలన్నీ పడాలి. ఎందుకురా మనకి గొడవ? అంత దూరం వెళ్ళడం దండగరా. హాయిగా ఇక్కడే ఉండి ఏ అమ్మాయినో బీట్ కొట్టుకుంటే మన టైం బాగుండు, వాళ్ళ టైం బ్యాడ్ ఉండు. ఎవరైనా అమ్మాయి పడింది అనుకో పండగే పండగ. ఛీ, మీరంతా వేస్ట్ రా. 2 years నుంచి మన కాలేజీలో ఎంతమంది అమ్మాయిలు అనుకోబట్టాం, ఒక్క అమ్మాయిని లవ్ చేసిందా? ఊరికొకని ప్రేమించిందని ఊరికే అనలేదురా పెద్దోళ్ళు. నేను చుట్టుపక్కల నుంచి అందరు అమ్మాయిలు వస్తారు అక్కడికి. 15 days టైం ఉంది, ఒక్క అమ్మాయిని కూడా పడేలేరా మీరు? ఛీ, మీరు వచ్చినా రాపోయినా నేను వెళ్తున్నాను రా. సరేరా మనం వెళ్తున్నాం, కానీ మనకి అసలు ఏ యూనిట్ టాలెంట్ లేదు కదా, మన ఎవరు సెలెక్ట్ చేస్తాడు? పైగా ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ మీ నాన్న, మన గురించి ఆయనకు బాగా మాకు బాగా తెలుసు ఆయన ఎలా ఒప్పించాలో. రండి. నేను ఒప్పుకోనరా, నువ్వు అసలే చదువులో చాలా పొదుపు. 100కి 35 మార్కులు తెచ్చుకోవడానికే అష్ట కష్టాలు పడతావు. ఈ లక్షణాలతో యూత్ ఫెస్టివల్ అని వైజాగ్ అని 15 రోజులు కాలేజ్ ఎగ్గొడు తిరిగితే రేపెందుకు పనికిరా కూడా పోతావు. అవునమ్మా, నేను ఎందుకు పనికి రాకుండా పోతాను? నాకు వచ్చేవే చిన్న చిన్న మార్కులు, వాటితో చిన్న చిన్న ఉద్యోగాలే వస్తాయి. నేను ఎలాగోలా బతికేస్తాను అనుకో. రే తమ్ముడు, నువ్వేం అవుతావురా? నేను పెద్ద డాక్టర్ అవుతాను. ఇలా తింటే పేషెంట్ అవుతావురా, డాక్టర్ అవ్వవు. అయినా నేను ఫెస్టివల్కి వెళ్ళి 4 కప్పులు 6 సర్టిఫికెట్లు సంపాదించి పెద్ద ఉద్యోగంతో నిన్ను డాక్టర్ చేసేవాడిని. అమ్మ ఒప్పుకోవట్లేదే. పోన్లే, నాకు వచ్చే చిన్న ఉద్యోగంతో నిన్ను అట్లీస్ట్ కాంపౌండర్ అయినా చేస్తాను. నీకు సచిన్ టెండూల్కర్ తెలుసా? నీకు తెలీదా? వాడు పెద్ద ఫుట్బాల్ ప్లేయర్. ఓహో, వాళ్ళమ్మ కూడా మనమ్మలాగా చదువుకో అంటే ఫుట్బాల్ ఆడేవాడా, కోట్లు సంపాదించేవాడా? పోనీ సానియా మిర్జా తెలుసా? అమ్మాయి చాలా బాగుంటుంది. అమ్మాయి టెన్నిస్ ప్లేయర్. వాళ్ళమ్మ కూడా చదువుకోమంటే టెన్నిస్ ఆడేది కాదు, డబ్బులు సంపాదించేది కాదు. వాళ్ళ అమ్మలు ఒప్పుకున్నారు కాబట్టి వాళ్ళు గొప్పళ్ళు అయ్యారా. వాళ్ళమ్మలేంట్రా ఒప్పుకునేది, నేను ఒప్పుకుంటున్నాను. నువ్వు వైజాగ్ వెళ్తున్నావు, కప్పు గెలుచుకొస్తున్నావు. ఓకే, యూత్ ఫెస్టివల్ పేరు ఇచ్చావుట. నా పరువు తీయడానికి కాకపోతే నీకేం వచ్చురా? ఓ ఆటా పాట చెప్పవేమే. వాడు వైజాగ్ వెళ్తున్నాడు, కప్పు తెస్తున్నాడు. ఓహో, అది ఆల్రెడీ నిన్ను కప్పులో వేసేసాడు అనమాట. ఇగో, నేను కేవలం లెక్చర్ అనే కాదు, వీడి తండ్రిని కూడా మన పరువు పోవడానికి సస్తే ఒప్పుకోను. అయినా నువ్వేమిటే పర్మిషన్ ఇవ్వడానికి అది కాదే, నానా ఆ షర్ట్ నీదే. ఇంకా నయం, ఆ షర్ట్ లో నేనున్నాను కాదు. సరేరా, నువ్వు మాతో పాటు వైజాగ్ వస్తున్నావు. ఆహా, వాటి ప్రకృతి, ఆయాసం, నీరసం, ఆకాశం, అలలు, పిక్కలు, నొప్పులు, చుక్కలు, మొక్కలు. ఐఎమ్ సుభాష్ చంద్రబోస్, పీడీ ఆఫ్ గీతమ్స్ కాలేజ్. ఈయన సుభాష్ చంద్రబోస్ అట. ఈయన మహాత్మా గాంధీ లాంటివాడు.